కమ్మటి కబుర్లకి స్వాగతం. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పిల్లల్ని పెంచడం చాలా తేలికైన వ్యవహారంలా కనిపిస్తుంది ఇప్పటితో పోల్చుకుంటే. అది ఇంటికి నలుగురు ఐదుగురు ఆ పైనే ఉండేవారు. ఇప్పటిలా ఒకరిద్దరు కాదు. వారికి టీవీలు, సెల్ ఫోన్లు లేవు. అదనపు నాలెడ్జ్ వారి బుర్రలో చేరేది కాదు. తల్లిదండ్రులన్నా, గురువులన్నా, పెద్దలన్నా గౌరవం ఉండేది. చెప్పింది వినేవారు, బాధ్యతగా చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రవాహంలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతుల్లోని చిన్న పరికరంలో ఉంటుంది. పెద్దల నుంచి ప్రత్యేకంగా ఏమీ తెలుసుకోరు. అన్నింటికీ గూగుల్ తల్లి ఉండనే ఉంది. దాన్ని కాదని ఏదైనా చెబితే క్లాస్ పీకామంటారు. ఇప్పుడైతే గూగుల్ తల్లి అమ్మలాంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అందుబాటులోనే ఉంది. అందుకే ఈ రోజుల్లో పిల్లల్ని పద్ధతిగా పెంచడం కత్తి మీద సాములా మారింది. వారికి ఏమి ఇష్టమో, ఏం చేస్తున్నారో పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. దూరంగా ఉన్న స్కూల్సు, కాలేజీలు ఒక కారణమైతే, తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళటం, వారితో కలిసి గడిపే సమయం తగ్గటం కూడా ఒక కారణం. ఉన్న కొద్ది సమయం మధ్యలోకి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అడ్డంగా నిలుస్తాయి. అదంతా చదువేనా, మరింకేదైనా విష్ణుమాయ అడిగితే ఈ గోలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వారికి ఇంకెవరో ఆదర్శంగా, ఇష్టంగా మారుతున్నారు. అందులో సినిమా హీరోలది ప్రథమ స్థానం. యువత అంతా ఏదో ఒక హీరోకి ఫ్యాన్స్గా ఉంటున్నారు. అలా ఎందుకు అవుతున్నారంటే, వాళ్ళు చేసే ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ చాలా అడోరబుల్గా ఉంటాయి. వారి మాటలో ధైర్యం, పొగరు, నిర్లక్ష్యం, ఎవరిని లెక్క చేయని సాహసం యువతని బాగా ఆకర్షిస్తాయి. వారి డైలాగ్స్ రైటర్స్ రాత్రి పగలు కూర్చుని రాస్తారు అని తెలిసిన హీరో నోటి నుండి వచ్చేసరికి విర్రెత్తిపోతారు. నిజ జీవితంలో వారు ఊహించుకునే దృశ్యాలన్నీ హీరో కళ్ళ ముందు చేసి చూపిస్తాడు. హీరో ఒక డాన్ అయినా, స్మగ్లర్ అయినా చాలా విలాసవంతమైన బంగళాల్లో ఉంటాడు. ఖరీదైన కార్లలో తిరుగుతాడు. విదేశాల్లో విహరిస్తాడు. అతనెంత పొగరుగా, నిర్లక్ష్యంగా మాట్లాడినా హీరోయిన్ అతని వెంట పడుతూనే ఉంటుంది. యూత్ కోరుకునే కలల ప్రపంచాన్ని అతను అనుభవిస్తాడు. యూత్ తమని అందులో విజువలైజ్ చేసుకుంటారు. ఒక హీరో అభిమాని అయినా, అభిమాన సంఘానికి నాయకుడైనా పెద్దగా చేయాల్సిందేమీ ఉండదు. సంవత్సరానికో 2 సంవత్సరాలకో రిలీజ్ అయ్యే సినిమాలకి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ బాగా హడావిడి చేయటం, రిలీజ్ రోజు బెనిఫిట్ షోలు బాగా ఆడించటం, థియేటర్స్ని బాగా డెకరేట్ చేసి పాలాభిషేకాలు చేసి చిందులు వేయటం, కలెక్షన్ బాగా జరిగిపోయిందంటూ ప్రచారం చేయటం, హీరో గారికి మరిన్ని వందల కోట్లు సమకూరేటట్లు చేయటం. లేకపోతే ఫస్ట్ డే బెనిఫిట్ షోలకి పెంచిన అన్ని వేల ధరైన డబ్బులు పెట్టి కొని ఎవరు వెళ్తారు చెప్పండి? యంగ్స్టర్సే కదా. ఆ ఖర్చు పెట్టిన డబ్బంతా వారి తల్లిదండ్రుల కష్టార్జితమే కదా. అయినా వాళ్ళకి చీమ కుట్టినట్టుగా ఉండదు. ఖర్చు పెట్టాలనే అనిపిస్తుంది ఆ హీరో గారి మీద. అదే అభిమానం అంటే. ఇక రాజకీయ నాయకుల ఆదర్శంగా తీసుకుంటే, వారి ర్యాలీలకు జనాలు పోగు చేయటం, కులం పేరుతో అల్లర్లు చేయటం, పోస్టర్స్ అంటించటం లేదా చించటం, రాత్రంతా బలాదూరుగా తిరగటం, బిర్యానీలు, లిక్కర్ బాటిళ్ళు అతనపు ఆకర్షణ. వెనక రాజకీయ నాయకుల అండదండలుంటే, బైకు నిండా పెట్రోల్ ఉంటే ఆ కిక్కే వీరప్ప అంటారు. అదే తల్లిదండ్రుల్ని, గురువుల్ని ఆదర్శంగా తీసుకుంటే సంవత్సరం అంతా చదవమంటారు, మంచి మార్కులు తెచ్చుకోమంటారు, అదీకాక మధ్యలో పోటీ పరీక్షలు కూడా రాయమంటారు. ఇవన్నీ అయ్యాక మంచి ఉద్యోగం చేయమంటారు. తిండి, నిద్ర, షికార్లు తగ్గించుకుని కష్టపడి చదవాలి, రిజల్ట్స్ చూపించాలి, మళ్ళీ అంతే కష్టపడి జాబ్ తెచ్చుకోవాలి, అది కూడా బాధ్యతతో చేయాలి, అప్పుడే అది నిలబడుతుంది. అంతా మానసిక, శారీరక శ్రమే కనిపిస్తుంది. ఇంత శ్రమ పడే కంటే ఒక సినిమా హీరోని లేదా రాజకీయ నాయకుని ఆదర్శంగా చేసుకుంటే చిల్ అవ్వచ్చు, మన కష్టం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అర్థం చేసుకోరు. ఇంచుమించుగా చాలామంది యువత ఈ ట్రెండ్లోనే వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ రోజుల్లో టీనేజర్స్ని పెంచడం నిజంగా పులి మీద స్వారీలా ఉంటుంది. పిల్లలకి ఏమీ తెలియదు, అమాయకులు అనుకునే బదులు వారికి అన్నీ తెలుసు అనుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. నీకు అన్నీ తెలుసు, నీ దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ నా దగ్గర అనుభవం ఉంది, థియరీ కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది, నీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు అని వారి ముందు ఉంచాలి. నువ్వు నేను సమానమే, నీ వయసుకి నా అనుభవం తోడైతే అద్భుతాలు చేయొచ్చు అని స్నేహంగా వారికి నచ్చచెప్పాలి. ఆవేశపడి వారిని తిట్టి నిందించే బదులు ఇలా కూడా ప్రయత్నించవచ్చు.
ఇలా కూడా అని ఎందుకన్నానంటే అందరికీ అన్నీ పనిచేయవు. కొందరికి ఇలా ప్రయత్నించవచ్చు. తల్లిదండ్రులే రకరకాల కొత్త మార్గాలు అన్వేషించాలి. ఎంత ముద్దైనా అడిగినవన్నీ ఇవ్వకూడదు. ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు కదా అని అదనపు వస్తువుల్ని, అధిక సౌకర్యాల్ని పెంచకూడదు. ఇది ఒక రోజులో రాదు. చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. పేరెంట్సు, గ్రాండ్ పేరెంట్స్ కూడా అతిగారం చేయకూడదు. పిల్లలు పేచి పెడుతున్నారని, ఏడుస్తారని ఇవ్వటం మొదలు పెడితే వారు మనల్ని లొంగ తీసుకుంటారు. వారి మీద అతి ప్రేమ మన బలహీనతగా మారుతుంది. అది కూడా వారికి తెలిసిపోతుంది. ఇక ఆ పాకుడు మెట్ల నుంచి వారే మనల్ని కిందికి లాగేస్తారు. దీనికి ధనవంతులు, పేదవారు అని తేడా లేదు. ఎవరి స్థాయిలో వారు జారిపడతారు. అందుకే తల్లిదండ్రులైన అన్ని వర్గాల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. పిల్లలకి ముందుగా బద్ధకం అలవాటు చేయకండి. వారిని చిన్న చిన్న పనులు చేయనియండి. చదువుకుంటున్నారు కదా అని అన్నింటికీ దూరం పెట్టకండి. వారి పనులు వారిని చేసుకోనివ్వండి. మెల్లగా అలవాటు చేయండి. పక్కవారికి సాయం చేయటం నేర్పించండి. ఉమ్మడి కుటుంబాలు ఎటూ లేవు కాబట్టి తల్లిదండ్రులే అన్ని బాధ్యతలు తీసుకోవాలి. మోరల్ వాల్యూస్ గురించి కూడా వారే చెప్పాలి. ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తే టైం లేదంటారు. కానీ ఉద్యోగం బయట వారి కోసం, పిల్లల ఎదుగుదల మీకోసం, ఒక మంచి సమాజం కోసం. లేదంటే తిలా పాపం తలా పిడికెడు అని అందరూ తోడేళ్ళు నక్కలే అయితే అటవికి న్యాయం రాజ్యం వెళ్తుంది. అందరూ లాక్కుని తినేవాళ్లే ఉంటారు. రాతి యుగంలో లాగా బలవంతుడు బలహీనుడి మీద దాడి చేస్తాడు. మానవ మనుగడ కష్టమవుతుంది. నేటి యువతే రేపటి భవిష్యత్తు. వారే గురువులు, నాయకులు, వ్యాపారవేత్తలు అవుతారు. పునాది గట్టి లేకపోతే ఎంత భవనమైనా నిలబడదు. కుటుంబ వ్యవస్థే గట్టి పునాది వేయాలి. విద్యా సంస్థలు కూడా పోటీ విధానం తప్ప పద్ధతి నేర్పించటం లేదు. ఇక వారికి ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు తప్ప. ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డల బంగారు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. శ్రద్ధ చూపిస్తారు కదా. నమస్కారం. మీ లత పెమ్మరాజు.